బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకోగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసింది. అయితే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ముఖ్యంగా గత సీజన్ హీరో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో మెరుపులు మెరిపిస్తాడని భావించిన అభిమానులు అతడు బ్యాటింగ్ నుంచి ఎటువంటి పరుగులు రాలేదు. అభిషేక్ శర్మకు ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో కూడా చాలా చెత్త ఫామ్‌తో ప్రారంభించాడు. వరల్డ్ కప్‌లో కూడా అతని బ్యాట్ నుంచి ఎటువంటి పరుగులు రాలేదు. అభిషేక్ శర్మకు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026 ఒక పీడకలలా మిగిలిపోయింది. ఆడిన 6 మ్యాచ్ల్లో ఏకంగా 3 సార్లు డకౌట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. మెగా టోర్నీ ఒత్తిడి వల్ల అలా ఆడాడేమో అని సర్ది చెప్పుకున్న ఐపీఎల్ మొదటి మ్యాచ్లో కూడా అదే తరహా అడ్డగోలు షాట్లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు అభిషేక్ శర్మ. జేకబ్ డఫీ వేసిన 3వ ఓవర్లో అనవసరపు షాట్కు ప్రయత్నించి అవుట్ అవడం అతని బాధ్యతా రాహిత్యాన్ని సూచించింది. గవాస్కర్ ఘాటు విమర్శలు చేశాడు అభిషేక్ శర్మపై. ఇకనైనా నీ బ్యాటింగ్లో మార్పు చేసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ ఆటతీరుపై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారవా అంటూ అభిషేక్ షాట్ సెలెక్షన్ తప్పుబట్టాడు. బౌలర్లు ప్రతిసారి ఒకేలా బౌలింగ్ చేయరని, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. పదే పదే ఒకే రకమైన తప్పులు చేస్తూ వికెట్ పారేసుకోవడం వల్ల నీ కెరీర్కే ప్రమాదం పొంచి ఉందని సునీల్ గవాస్కర్ అభిషేక్ శర్మను హెచ్చరించాడు.